అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు బంద్. ప్రపంచవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి. విదేశీ విద్యార్థుల సోషల్ ఖాతాల తనిఖీకి త్వరలో కఠిన నిబంధనలు. అప్పటిదాకా ఇంటర్వ్యూల నిలుపుదల. ఇప్పటికే షెడ్యూల్ అయిన వారికి ఓకే. క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు. విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక. హార్వర్డ్పై యుద్ధంలో గెలుస్తా, నిధులు కోత విధిస్తా అంటూ చూస్తున్నాం. ఎవరైతే భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, వివిధ దేశాలు అమెరికా మా డ్రీమ్ దేశం అంటూ అగ్రదేశం అనుకుంటూ పోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రంప్ అనేవాడు బెండిరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అసలు విదేశాల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులు లేకపోతే అమెరికా లేదు, అమెరికా అంత డెవలప్ కాకపోతుండే. సో వీసాల విషయంలో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఎంతోమంది ఒక భారతదేశం నుంచి కొన్ని కోట్ల మంది ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. కొన్ని నగరాలు మొత్తం కూడా తెలుగు వాళ్ళే ఉంటాయి, కొన్ని నగరాలే తెలుగు వాళ్ళే ఉంటాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి కఠినమైన నిబంధనలు ఏవైతున్నాయో ఇవి భారతదేశం లాంటి వాటికి చాలా మేలు చేకూర్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి వీసా జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అమెరికా ఎంబసీల్లోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలకు ఆదేశాలు పంపారు. ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలకు ఆదేశాలు వర్తించవు, కానీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్తగా విద్యార్థి లేదా ఎక్స్చేంజ్ విజిటర్ FMJ వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దీనిపై మరింత స్పష్టమైనటువంటి ఆదేశాలు త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనల అమల్లోకి వస్తే అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశం మరింత కష్టం కానుంది అంటూ చూస్తున్నాం. క్లాసులు ఎగ్గొడితే అంతే. సో ఇక కఠిన నిబంధనలు ఏంటంటే, ఇంకొక నిబంధన ఏంటంటే, ఎవరైతే ఎంఎస్కు వెళ్ళి లేకపోతే వివిధ కోర్సులకు వెళ్ళినటువంటి విద్యార్థులు వెళ్తున్నారో అక్కడ క్లాసులకు పోకుండా పార్ట్ టైం జాబ్ చేసి సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే అన్ని క్లాసులు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. వాళ్ళ పర్సంటేజ్ ఏదైతే కఠిన నిబంధన పెట్టిరో ఆ పర్సంటేజ్ దాటకపోతే వీసా క్యాన్సిల్ చేస్తారనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో విదేశాల్లో 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. సో 2025లో 10.8 లక్షల మంది విదేశీ విద్యా సంస్థలు చదువుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ వివరాలను ఇతర విద్యా సంస్థలు కూడా ధృవీకరించాయి. 2023లో 10 లక్షల మంది చదువుతున్నట్టు గుర్తించగా ప్రస్తుత సంవత్సరంలో ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. కెనడా విద్యా సంస్థలో చేరిన వారి సంఖ్య ఈ ఏడాది కాస్త తగ్గినప్పటికీ మొత్తం మీద చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఆ దేశానికి వెళ్ళారంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కంప్లీట్గా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికా వీసా ఇంటర్వ్యూలు రద్దు చేసింది కాబట్టి ఇప్పుడు అమెరికాకు పోవడానికి ఆల్రెడీ కఠినమైన నిబంధనలు ఉన్నాయి కాబట్టి అమెరికాను ఎవరు కూడా చూజ్ చేసుకోరు. సో ఈ క్రమంలో భారతీయ విద్యార్థుల ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 1 కెనడా, 2 UK, 3 ఆస్ట్రేలియా, తర్వాత ఐర్లాండ్, ఇట్లా చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా ఇప్పుడు ఈ ప్రజలు అంటే ఎవరైతే విద్యార్థులు అవుతున్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ కంట్రీస్ వైపు ఎక్కువగా చూసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సింగపూర్ కూడా ఆ రేస్లోకి వస్తూ ఉంది. సో సింగపూర్ కూడా అదే పరిస్థితిలో ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు అగ్రరాజ్యం అమెరికా పెడుతున్నటువంటి కఠిన నిబంధనల వల్ల అందరు విద్యార్థులు కూడా ఈరోజు అమెరికా వెళ్ళకపోవడానికే ఆసక్తి ఎక్కువ చూపుతున్నారు, వెళ్ళకపోకుండా ఉండడానికే కనబడుతున్నారు. సో ఈ క్రమంలో వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్స్ అయితే ఇవి. సో వీటికి సంబంధించి ఎందుకంటే అమెరికా వీసా ఈజీగా వస్తుంది, సో UK వీసా ఈజీగా వస్తుంది, కానీ కెనడా విషయంలో కావచ్చు, ఆస్ట్రేలియా విషయంలో కావచ్చు కొంచెం కఠినంగా ఉంటుంది, అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దానిలో విషయంలో మరి ఏమవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.